నమస్తే, వెల్కమ్ టు గాంధీవబ్. జై శ్రీరామ్. మన మాతృభూమి ప్రగతిని అడ్డుకుంటున్న విదేశీ కుట్రలను, విదేశీ నిధులతో నడుస్తున్న కొన్ని స్వచ్ఛంద సంస్థలు అంటే ఎన్జిఓలు బండారాన్ని బయటపెట్టే సమయం ఇప్పుడు ఆసన్నమైంది. మన దేశాభివృద్ధిని అడ్డుకునే ఏ శక్తిని కూడా మోదీ సర్కార్ సహించదు అని మరోసారి నిరూపితమైంది. FCRA చట్టం ద్వారా మన దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటూ దేశ వ్యతిరేక శక్తులపై ఉక్కుపాదం మోపడానికి నరేంద్ర మోడీ సర్కార్ సిద్ధమవుతోంది. దేశాభివృద్ధిని అడ్డుకుంటున్న విదేశీ నిధుల ఎన్జిఓలపై కేంద్రం ఉక్కుపాదం మోపింది. FCRA సవరించిన నిబంధనల ప్రకారం విదేశీ నిధులతో మత మార్పిడులు చేస్తే కఠిన చర్యలు ఉంటాయి. మత మార్పిడులు చేసే సంస్థల రిజిస్ట్రేషన్ రద్దు, సస్పెండ్ లేదా నిరాకరించే అధికారం ఇక మీదట ప్రభుత్వానికి ఉంటుంది. ఈ నిబంధనలు దేశ సార్వభౌమాధికారం, భద్రత, ప్రజా ప్రయోజనాలను కాపాడటానికి ఉద్దేశించినవి. అన్ని ఎన్జిఓలు తమ కార్యకలాపాలు, భౌగోళిక పరిధిని బహిర్గతం ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. సోషల్ మీడియా ఖాతాల వివరాలను కూడా ఎన్జిఓలు ఇక మీదట వెల్లడించాలి. ఈ రాజకీయ కంటెంట్ ప్రచారంపై నిషేధం విధించబడింది. FCRA చట్టం అయితే కొత్తదేం కాదు. FCRA చట్టం అనేది మోదీ సర్కార్ స్వయంగా ఇప్పుడు తీసుకొచ్చింది అయితే కాదు. 1976లో అత్యవసర పరిస్థితి, ఎమర్జెన్సీ సమయంలో ఈ చట్టం మొదలైనట్టుగా మనం చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో అప్పుడు అమలు అవ్వకున్నా దీనికి మూలాలు మాత్రం ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ సమయంలో పడ్డాయి. 2010లో UPA ప్రభుత్వం అంటే సోనియా నేతృత్వంలోని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఏదైతే ఉందో UPA ప్రభుత్వం FCRA చట్టాన్ని తీసుకువచ్చింది. అప్పట్లో మన్మోహన్ సింగ్ కూడా విదేశీ నిధులతో నడిచే ఎన్జిఓల వల్ల కూడంకుళం ప్రాజెక్టు ఆలస్యం కావడంపై ఆందోళన వ్యక్తం చేశారు. 2014 తర్వాత మోదీ ప్రభుత్వం ఈ చట్టాన్ని మరింత బలోపేతం చేస్తూ వచ్చింది. విదేశీ నిధులు ఖచ్చితంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI ఖాతా ద్వారానే దేశంలోకి రావాల్సి ఉంటుంది. సబ్ గ్రాంటింగ్, మరో సంస్థకు నిధులు ఇవ్వడంపై కఠిన ఆంక్షలు విధించారు. అంటే విదేశాల నుంచి ఒక సంస్థ డబ్బులు తెచ్చుకొని అది కింది స్థాయిలో, క్షేత్రస్థాయిలో, మారుమూల పల్లెటూర్లలో కూడా పనిచేసే మత మార్పిడి సంస్థలకు, చిన్న చితక చిల్లర సంస్థలకు పప్పు బెల్లాలు పంచిపెట్టినట్టుగా విదేశీ నిధుల్ని డాలర్ల రూపంలో తీసుకొచ్చి రూపాయల రూపంలో, నోట్ల రూపంలో, ఇండియన్ కరెన్సీ రూపంలో పంచిపెట్టడాన్ని ఇక మీదట తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ కఠిన చర్యలు తీసుకోబోతోంది మోదీ సర్కార్. పారదర్శకత కోసం ఆధారిత గుర్తింపు కూడా తప్పనిసరి చేశారు. దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా విదేశీ నిధులను వాడటంపై ఇప్పుడు మరింత నిఘా ఉండబోతోంది. వ్యూహాత్మక ప్రాజెక్టులను అడ్డుకోవడం, కోర్టులో కేసులు వేయడం ప్రధాన సమస్యగా దీన్ని మనం చూడాలి. ఒకటి, మత మార్పిడి చేయడం అనేది సామాజిక సమస్య అయితే, పరిపాలనా విషయంలో ఈ ఎన్జిఓలు విదేశాల నుంచి, అమెరికా, చైనా, యూరప్, ఏ దేశం నుంచి అయినా కావచ్చు, విదేశాల నుంచి డబ్బులు తెచ్చుకొని ఆ డబ్బులు ఉపయోగించి భారతదేశ రోడ్ల మీద, వీధుల్లో అరాచకమైన నిరసనల్ని, అర్థం పర్థం లేని అభివృద్ధి నిరోధక నిరసనల్ని రాజేయడం అనేది అనేక దశాబ్దాలుగా సాగుతూ వస్తుంది. అటువంటి స్పాన్సర్డ్ నిరసనలు, అటువంటి అరాచక విదేశీ శక్తుల ద్వారా ప్రోత్సహింపబడే నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు, బందులు ఇటువంటివి ఇక మీదట కొనసాగే అవకాశం చాలా వరకు తగ్గిపోతుంది. స్థానిక ప్రజలను రెచ్చగొట్టి నిరసనలు, ధర్నాలు నిర్వహించడం ఈ విదేశీ నిధులతో నడిచే ఎన్జిఓల పని. FCRA నిబంధనలను ఉల్లంఘించడం, నిధులను ఇతరత్ర వాడటం ఇక మీదట తీవ్రమైన నేరం. చాలా ఎన్జిఓలు విద్య, ఆరోగ్యం, పర్యావరణం కోసం నిజాయితీగా పనిచేస్తున్న మాట నిజమే. ప్రభుత్వం కోసం దేశాన్ని అడ్డుకునే కొన్ని సంస్థలపైనే ఈ చర్యల ప్రభావం ఉండబోతుంది. 2014 ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదిక ప్రకారం విదేశీ ఎన్జిఓల వల్ల GDP 2 నుంచి 3% తగ్గవచ్చు.
వీళ్ళు చేసే పనుల వల్ల, వీళ్ళు అభివృద్ధిని అడ్డుకోవడం వల్ల జీడిపి 2 నుంచి 3% మేర తగ్గించబడుతుంది. అణు విద్యుత్, బొగ్గు మైనింగ్, పారిశ్రామిక కారిడార్లు ముందుకు కొనసాగకుండా అడ్డుకోవడం ఈ విదేశీ ఫారిన్ స్పాన్సర్డ్ ఎన్జిఓల ముఖ్య లక్ష్యం. ఎన్విరానిక్స్ ట్రస్ట్ విదేశీ నిధులను నిరసనలకు వాడిందని ఐటీ శాఖ సుప్రీంకోర్టుకు ఈ మధ్య తెలిపింది. నిరసనల్లో పాల్గొన్న వారికి ఎన్విరానిక్స్ ట్రస్ట్ డబ్బులు పంపిణీ చేసింది. ఒడిశాలో నిరసనలు చేసిన వారికి ఒక్కొక్కరికి రూపాయలు 1,250 1,250 రూపీస్ చొప్పున పంపిణీ చేశారు. ఈ ట్రస్ట్ డచ్ సంస్థలతో కలిసి పనిచేస్తారు. డచ్ సంస్థలతో కలిసి పనిచేసి అక్కడి నుంచి తెచ్చుకున్న డబ్బులను, విదేశీ మారక ద్రవ్యాన్ని స్థానికంగా ఒడిశాలో ఉంటున్న వారికి 1,200 1,300 చొప్పున పంచిపెడుతూ అత్యంత కీలకమైన ప్రాజెక్టులను అడ్డుకోవడం ఇటువంటి ఎన్జిఓల పని. ఈ ట్రస్ట్ డచ్ సంస్థలతో కలిసి పనిచేయడం, అలాగే బొగ్గు విద్యుత్ కేంద్రాలను అడ్డుకోవడానికి కుట్ర చేశారని కూడా ఆరోపణలు వస్తున్నాయి. సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్, సిపిఆర్ అంటారు, సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్, ఆక్స్ఫామ్ ఇండియా వంటి సంస్థలపైన కూడా సర్వేలు జరిగాయి. కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం 6 ఏళ్లు ఆలస్యం కావడానికి విదేశీ నిధుల ఎన్జిఓలే కారణం. ఒడిశాలోని పోస్కో స్టీల్ ప్లాంట్ $12 బిలియన్ ప్రాజెక్ట్ 2017లో నిరసనల వల్ల రద్దయింది. మధ్యప్రదేశ్లోని మహాన్ కోల్ బ్లాక్ ప్రాజెక్టును గ్రీన్ పీస్ ఇండియా అడ్డుకుంది. ఒడిశాలోని వేదాంత నియంగిరి బాక్సైట్ మైనింగ్ను కూడా వీరు అడ్డుకున్నారు. నర్మదా బచావో ఆందోళనలో సర్దార్ సరోవర్ ప్రాజెక్టు దశాబ్దాలు ఆలస్యం కావడానికి కూడా ఎన్జిఓలు, దేశ వ్యతిరేక యాక్టివిస్టులే కారణం. జిఎం పంటలు, బీటీ బ్రింజాల్ లాంటివి పరిశోధనలు కూడా వీరు అడ్డుకుంటూ వస్తున్నారు. ప్రాజెక్టుల ఆలస్యం వల్ల ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి. పెట్టుబడిదారుల విశ్వాసం తగ్గిపోతుంది. ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయి. ఛత్తీస్గఢ్లో హస్డియో ఆరన్ బొగ్గు గనుల ప్రాజెక్టును అడ్డుకోవడానికి ఛత్తీస్గఢ్ బచావో ఆందోళన్ ప్రయత్నించింది. 2025లో సోనం వాంగ్చుక్ నేతృత్వంలోని SECMOL సంస్థ, సెక్మాల్ సంస్థ FCRA లైసెన్స్ను హోంమంత్రిత్వ శాఖ రద్దు చేసింది. ఒడిశాలోని సిజిమాలి బాక్సైట్ మైనింగ్ను మాలి సురక్షా మంచ్ పేరుతో అడ్డుకున్నారు. మైనింగ్ పేరుతో సాగుతున్న నిరసనలు, రోడ్ల దిగ్బంధనం వెనుక విదేశీ హస్తం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. గ్లోబల్ గ్రీన్ గ్రాంట్స్ ఫండ్ వంటి అనేక విదేశీ సంస్థల నుండి వీరికి నిధులు వస్తున్నాయి. యూరోపియన్ క్లైమేట్ ఫౌండేషన్ కూడా ఈ నిరసనలకు మద్దతు ఇస్తోంది. దేశ ప్రగతి ఆగిపోతే సామాన్యుడికి దక్కాల్సిన ఉద్యోగాలు, కరెంటు, అభివృద్ధి దూరం అవుతాయి. ప్రాజెక్టుల జాప్యం వల్ల దేశ ఖజానాపై భారం పడుతోంది. వ్యూహాత్మక ప్రాజెక్టులు దేశానికి ప్రాణవాయువు వంటివి. పర్యావరణం పేరుతో దేశాన్ని వెనక్కి నెట్టే ప్రయత్నాలు తిప్పికొట్టాలి. FCRA మార్పులు భారత్ ప్రయోజనాలకి పెద్దపీట వేయనున్నాయి. విదేశీ నిధుల పారదర్శకత లేని ఏ సంస్థనైనా కఠినంగా శిక్షించాల్సిందే అని FCRAలో చేసిన మార్పుల వల్ల కేంద్ర ప్రభుత్వం యొక్క అంతరంగం ఏంటో మనకు అర్థమవుతుంది. మోదీ సర్కార్ చేపట్టిన ఈ చర్యలు ఆత్మనిర్భర్ భారత్ వైపు వేస్తున్న బలమైన అడుగులుగా మనం భావించాలి. అయితే ఈ మొత్తం FCRA చట్టం కఠినతరం చేయడం ద్వారా 2 ప్రధానమైన లాభాలు మనకున్నాయి. ఒకటి, మత మార్పిడులు చేసే గ్రామీణ స్థాయి, పట్టణ స్థాయి చిన్న చితక సంస్థలు ఏవైతే ఉంటాయో, ఎన్జిఓలు ఏవైతే ఉంటాయో వాటికి పెద్ద పెద్ద ఎన్జిఓలు విదేశాల నుంచి డబ్బులు తెచ్చి భారతీయ కరెన్సీలోకి మార్చి డాలర్లని రూపాయల రూపంలో పంచిపెట్టడం ఇక మీదట కుదరదు. అంటే మత మార్పిడులు ఖచ్చితంగా తగ్గబోతున్నాయి, క్షీణించబోతున్నాయి. అలాగే ఎన్జిఓల పేరు పెట్టుకొని పర్యావరణాన్ని బూచిగా చూపిస్తూ పర్యావరణం పాడైపోతుంది, వాతావరణ కాలుష్యం, అడవులు, చెట్లు, పచ్చదనం ఇలా చెబుతూ పచ్చదనం అంటూ పచ్చి బూతులు, పచ్చి అబద్ధాలు చెప్తూ ఎన్జిఓలు దేశ అభివృద్ధిని అడ్డుకోవడం. పర్యావరణం ప్రధానమైనప్పటికీ పర్యావరణాన్ని సాకుగా చూపించి, నిజంగా పర్యావరణం మీద ప్రేమ కాదు, పర్యావరణాన్ని సాకుగా చూపించి
ఈ బురిడి ఎన్జిఓలు విదేశీ డబ్బులకు ఆశపడి విదేశీ నిధులని బాగా తినేస్తూ ఆ నిధులను కింది స్థాయి కార్యకర్తలకు, కింది స్థాయి అమాయక ప్రజలకు పంచిపెడుతూ వాళ్ళ చేత బలవంతమైన కృత్రిమమైన నిరసనలు చేయిస్తూ పెద్ద పెద్ద ప్రాజెక్టులు అడ్డుకోవడం ద్వారా అమెరికాకో, చైనాకో, యూరప్కో పరోక్షంగా ఉపయోగపడుతూ ఈ భారతదేశాన్ని ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయి. ఈ ఎన్జిఓల వల్ల 2 నుంచి 3% జీడిపి తక్కువగా నమోదవుతుంది అంటే ఎంత నష్టం జరుగుతుందో, ఎన్ని బిలియన్లు, ఎన్ని వందల కోట్లు, వేల కోట్ల నష్టం జరుగుతుందో మనం అంచనా వేసుకోవచ్చు. మోదీ సర్కార్ తీసుకొచ్చిన FCRA చట్టంలోని కఠినతరమైన మార్పులు, నియమాలు వీటి గురించి మీరేమనుకుంటున్నారు? ఇది దేశానికి, ధర్మానికి మేలు చేసేదా లేక పర్యావరణానికి నష్టం కలిగించేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. ఈ వీడియో షేర్ చేయండి, ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.